ఇలాంటి వీడియోస్ అస్సలు స్కిప్ చేయొద్దు మామ. ఏంటంటే ఇప్పుడు డాగ్స్ని పెంచుకున్నట్టే క్యాట్స్ని కూడా పెంచుకుంటారు కదా. థాయిలాండ్లో ఒక ఫ్యామిలీ క్యాట్ని పెంచుకుంది. అన్ఫార్చునేట్లీ ఆ క్యాట్ అనేది తప్పిపోయింది. సో చాలా డేస్ నుంచి అది ఇంటికి రావడమే మానేసింది. ఐ థింక్ జనరల్గా వెతుకుతారు కదా, అలాగే వెతకడం స్టార్ట్ చేశారు. ఎంత వెతికినా యూజ్ లేదనమాట. సో అలా అని వదిలేదు. ఎవరైతే ఆ క్యాట్ ఓనర్ ఉందో ఆమెకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది మామ. అది నార్మల్గా అయితే ఎవరికి రాదు అది. అందుకే చెప్పా ఇలాంటి వీడియోలు స్కిప్ చేయొద్దనేసి. సో ఆ ఐడియా ఏంటంటే ముళ్ళుతోటే తీయాలి కదా. సో అలాగే ఒక క్యాట్ని దొరకబట్టాలంటే ఇంకో క్యాట్ తోటే సాధ్యమని చిన్న థాట్ వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేసిందంటే తన క్యాట్ పిక్ ఉంది కదా, సో చుట్టుపక్కల ఉన్న ఎక్కడ పిల్లులు ఉంటాయో ఆ పిల్లులన్నిటికి కూడా ఆ క్యాట్ పిక్ చూపించుకుంటూ వెళ్ళింది మామ. చూపించుకుంటూ కొంచెం ఏడ్చుకుంటూ అలా వెళ్ళింది. అంటే మిస్ అయింది అన్న టైప్లో కన్వే చేసింది అనమాట తన సాడ్ ఫేస్ తోటి. అది జరిగిన కొన్ని డేస్కి ఆ క్యాట్ మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చింది మామ, ఏదైతే మిస్ అయిందో వాళ్ళ క్యాట్. ఇది ఒక వండర్ అనే చెప్పాలి. ఎందుకనంటే అసలు ఆ మిగతా క్యాట్స్ అన్నీ కూడా ఏం చెప్పాయో, ఆ క్యాట్ని చూసినప్పుడు మీ మమ్మీ నీ కోసం వెయిట్ చేస్తుంది వెళ్ళు అనేసి ఏమన్నా హింట్ ఇచ్చాయా, ఇంకా ఏం జరిగిందో తెలియదు. బట్ తప్పిపోయిన క్యాట్ అయితే ఇంట్లోకి వచ్చింది. సో అది చాలా బ్యూటిఫుల్ మూమెంట్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి అండ్ ఫాలో చేసి పెట్టుకోండి. బీయింగ్ సూర్య.